క్యూర్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 16 నియోజకవర్గాలలో ఇందిరమ్మ ఇల్లు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇందిరమ్మ ఇల్లు 1,00,000 ఇల్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది. హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ ద్వారా మరి షేరింగ్ పద్ధతిలో ఏదైతే లబ్ధిదారులు 6,00,000 రూపాయలు అదేవిధంగా ప్రభుత్వం 5,00,000 రూపాయలు ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విప్ వివేకానంద గౌడ్ అయితే ఉన్నారు. సార్, ఎలా చూస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉందని అంటారు? ప్రజలకి ఉపయోగపడే విధంగా 1,00,000 ఇల్లులు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఒక గొప్ప ప్రకటన లెక్క వాళ్ళు సభ పెట్టి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాన్ని ఎలా చూస్తాం? ఇదంతా కూడా పచ్చి మోసం, పెద్ద మోసం. ఏ రకంగానైతే 100 రోజులు 6 గ్యారెంటీలు అని చెప్పేసి మాట తప్పి తుంగులు దొక్కినారో తమ యొక్క మాటని ఇది కూడా సేమ్ అదే కోవలోకి వస్తుంది. వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? కేసీఆర్ గారి కంటే బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తాం, వారికంటే ఇల్లు ఎక్కువనే కట్టిస్తాం తప్ప మేము తక్కువ చేయమని చెప్పేసి హామీ ఇచ్చి పేదవాడికి ఆశ చూపి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇది వచ్చిన తర్వాత మాట తప్పుతూ ఉంది. ఉచితంగా ఇల్లు ఇస్తానని చెప్పేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. మరి కేసీఆర్ గారు ఆ రోజు పేదవాడు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని చెప్పేసి 2 పడకల గదుల ఇళ్ళని కట్టించి మరి ఆ రోజు ఇచ్చి వారి ఆత్మస్థైర్యాన్ని నింపి వారి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఆ రోజు చేసినటువంటి ప్రయత్నం వచ్చినటువంటి ఫలితాలను చూసి సంతోషపడే ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు, విసుగు చెందుతూ ఉన్నారు. ఈరోజు ఏమని తీసుకొచ్చింది ప్రభుత్వం? లోవర్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్పేసి పేదవాడిని వంచన అంటే వారిని అవమానపరుస్తున్నట్టు మళ్ళీ పేదవాడి వారిని అంటే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మళ్ళీ లోవర్ ఇన్కమ్ గ్రూప్ అని పెట్టి అది కూడా ఉచితంగా ఇస్తున్నాడా? అది కూడా 6,00,000 రూపాయలు కడితే అది కూడా ఇస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంటే ఇది మాట తప్పడం కాదా? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? కేసీఆర్ కనుక మంచి ఇల్లు కట్టిస్తామని చెప్పినావు, ఒక ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పినావు. ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఈరోజు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నావు నువ్వు. కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాట, మీరు చెప్పిన మాట ఏంది, మీరు చేస్తున్న వ్యవహారం ఏంది? కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి పదే ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయం కావచ్చు, కేసీఆర్ని కూడా మీరైతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో అక్కడ మీరు ఓట్లు అడగండి, మేము ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో అక్కడ మేము ఓట్లు అడుగుతాము, వీటి ద్వారానే ఎలక్షన్స్కి వెళ్దామని కూడా పదే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడేమో ఇందిరమ్మ ఇల్లు గ్రేటర్ పరిధిలో ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మించలేదు, ఇప్పుడు నిర్మించబోతా ఉంది. అంటే ఎట్లా చూడొచ్చు? ఇది ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చి మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిపోయింది. ఇదే హౌసింగ్ మంత్రి ఏమన్నాడు? 20 లక్షల ఇల్లు కడితేనే నేను ఓటు అడుగుతానని చెప్పినాడు. ఇప్పుడు మాట తప్పుతున్నాడు. ఇప్పుడు 1,00,000 ఇల్లు కట్టిస్తా అని చెప్తుండు. 1,00,000 ఇల్లు ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ ద్వారా అపార్ట్మెంట్ అమ్ముకోవడానికి చేసుకుంటున్నాడా, లేకపోతే పేద ప్రజలు పంచడానికి ఇస్తున్నాడా? దానికి సమానం చెప్పాలా. ఉచితంగా ఇస్తానని చెప్పినావు కదా, 1,00,000 ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ఈరోజు మాట తప్పుతున్నావు కదా. ముక్కు నెల వేసుకుని ప్రజలకు క్షమాపణ కోరాల ముందుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. దీనికి సమానం చెప్పాలా ముందు. ఎట్లా ఉంది సార్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఎంతవరకు ప్రజలకి అందాయి, ఎన్ని వేల వరకు అందాయి, ఇంకేమైనా పెండింగ్లో ఉన్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా వాటిని చొరవ తీసుకొని పనులు చేస్తూ ఉన్నారు? దాదాపు మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 13,000 పైచీలకు ఇండ్లు ప్రారంభమైనాయి. దాంట్లో 9,000 ఇండ్లు ఆల్రెడీ పూర్తి చేసి అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సంబంధించి దాదాపు 3,500 ఇండ్ల నుంచి పారదర్శకంగా లాటరీ పద్ధతిలో పంపిణీ చేయడం జరిగింది. ఇంకా మిగతావి కూడా వేరే నియోజకవర్గాల్లో చుట్టుపక్కల ఎక్కడైతే స్థలాలు లేవో అలాంటి వారికి సనత్ నగర్ కానీ, కూకట్పల్లి కానివ్వండి, కంటోన్మెంట్ కానివ్వండి, ఇలా కూకట్పల్లి కానివ్వండి, అలా నియోజకవర్గాలకు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా మిగతా 4,000 ఇండ్లు అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, హాఫ్ వే ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా వస్తుంది, దానిపైన అంత వేగంగా పనులు జరగట్లేదు. కాబట్టి దాన్ని పూర్తి చేసి కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మీ దగ్గర ఎవరైనా ప్రజలు వచ్చారా భయాందోళనకి గురై 6,00,000 కట్టాలి అని ఎప్పుడైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు మీ స్థానికంగా ఎవరైనా ప్రజలు వచ్చారా మీ దగ్గరికి? ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలో 10,000 రూపాయలు ఇదే రకంగా మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి వసూలు చేసి ఆ 10,000 అటే పోయినాయి, ఇల్లు అటే పోయింది. కాబట్టి మళ్ళీ ఒక మోసపూరితమైనటువంటి వ్యవహారంగా కనపడుతుంది తప్ప ఇది ప్రజల నుంచి డబ్బులు లాక్కోవడం కనపడుతుంది తప్ప నిజంగా ప్రజలకు మేలు చేసేయడం కనపడతలేదు. ప్రజలు వీళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికే చాలా సందర్భాల్లో దరఖాస్తులు తీసుకున్నారు, ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు. కాబట్టి వారికి ప్రభుత్వానికి దీనిపైన స్పష్టత లేదు, దానిపైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, దానిపైన ఒక షెడ్యూల్ అనేది లేదు. కాబట్టి వారికి స్పష్టత లేని ప్రజలు వారు నమ్మే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వారు ఒకటే, ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి హయాంలోనే అందరికీ న్యాయం జరిగిందని చెప్పి సంపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నారు. సరైన సమయం నుంచి వెయిట్ చూస్తూ ఉన్నారు. వీరి గుణపడని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటే, మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు ఏవైతున్నాయో దాన్ని నిలబెట్టుకోండి. పదే గత కేసీఆర్ గారి పాలన గురించి ప్రస్తావించి మీరు అనవసరంగా పరుగు తీసుకోకండి.
మీరు చేసే పని చేసే బాధ్యతలో ఉన్నారు, బాధ్యత గల పదవిలో ఉన్నారు. మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే ప్రయత్నం చేయండి తప్ప, ఇంకా కూడా కేసీఆర్ గారి పైన వచ్చి 3 సంవత్సరాలుగా వస్తోంది. మీరు ఇంకా కేసీఆర్ గారి పేరు చెప్పుకుంటే ఏం లాభం? ఇంకా 2 సంవత్సరాలు అయితే నువ్వు పని అయిపోతుంది. మళ్ళీ మేమే చేయాలి. కాబట్టి నువ్వు ఉన్నన్ని రోజులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకు చేయగలతో చేసే ప్రయత్నం చేయండి తప్ప, రాజకీయాలను పక్కన పెట్టాల్సిన అవసరం మారిపోయిందని చెప్పి నేను వారికి సూచిస్తాను.